హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజే క్రియేషన్స్. ఇవాళ మా వీడియోలో షన్నా వాళ్ళ స్కూల్లో జరిగిన ఎక్స్పో గురించి చెప్పబోతున్నాం అనమాట. యాక్చువల్లీ ఈ ఎక్స్పో వచ్చి సండే రోజున జరిగిందండి. సండే రోజైనా కూడా షన్న పొద్దున్న లేచి నీట్గా రెడీ అయిపోయి బ్యాగ్ వేసుకుని ఇంత హ్యాపీగా వెళ్ళిపోతున్నాడంటే వాడుకున్న ఎక్సైట్మెంట్ మీకు అర్థమై ఉంటుంది. అండ్ అట్లాగే దీనికి డ్రెస్ కోడ్ కూడా ఉంది, వైట్ అండ్ బ్లూ అనమాట. తిను వచ్చి షాజియా, మా వాడి బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళిద్దరూ ఒకే ఇయర్లో పుట్టారు అండ్ చాలా మా ఇంటి దగ్గరే ఉంటారనమాట, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకా ఈ ఎక్స్పో గురించి చెప్తే కనుక మీకు అనిపించవచ్చు, ఈ ఎక్స్పో ఏముంది, ప్రతి స్కూల్లో జరిగేదే కదా, దీనికంటూ ఒక సపరేట్ వీడియో అవసరమా అని అనిపించవచ్చు. కానీ ఖచ్చితంగా అవసరమండి. ఎందుకంటే యూజువల్గా మనం సైన్స్ ఫేర్, ఎగ్జిబిషన్ ఇట్లా అనగానే పెద్ద పిల్లల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. లైక్ మినిమం 3rd క్లాస్ చదువుతున్న పిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ వీళ్ళ స్కూల్లో ఏంటంటే ఇది ఒక కిండర్ గార్డెన్ టైపు. ఇక్కడ ఎల్కేజీ యూకేజీ పిల్లలతోటి ఈ సైన్స్ ఫేర్ ఆర్గనైజ్ చేశారండి. పెద్ద పిల్లలు ప్రాజెక్టులు చేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటే బాగానే ఉంటుంది. కానీ చిన్న పిల్లలు మనకి ఇట్లాగా మంచి మంచి కాన్సెప్ట్స్ని వాళ్ళు చెప్తూ ఉంటే ఎంత బాగుంటుందంటే అసలు ఈ థాట్కే చాలా అడ్మైరింగ్గా అనిపించింది అనమాట. పిల్లలు కోఆపరేట్ చేయటము అండ్ అట్లాగే పేరెంట్స్ అందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకుని ప్రాజెక్ట్ అనగానే చాలా నీట్గా చేశారండి. ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా చాలా అందంగా ఉంది. ప్రతి ఒక్క పేరెంట్ కూడా చాలా కేర్ తీసుకుని వీటిలన్నిటిని తయారు చేశారు. నిజంగా చిన్న పిల్లలు ఈ ప్రాజెక్టులను పట్టుకుని వాళ్ళు ఒక్కొక్కటి అందరూ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. మామూలుగా ఈ పిల్లలు మాట్లాడుతుంటేనే వాళ్ళ ముద్దు మాటలకి చాలా నచ్చుతుంది. అటువంటిది వీళ్ళు ఇట్లా ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉంటే అసలు నాకైతే ఆ రోజంతా కూడా భలే చెప్తున్నారే అని కంటిన్యూగా అనిపిస్తూనే ఉందన్నమాట. అండ్ అట్లాగే ఈ టీచర్స్ అందరూ కూడా చాలా కేర్ తీసుకొని ప్రాజెక్ట్స్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళే సజెషన్స్ ఇస్తున్నారనమాట. ఇట్లా చేయొచ్చు, అలా చేయొచ్చు అన్నట్టు. వీళ్ళ కాన్సెప్ట్స్ అన్నీ కూడా లైక్ షేప్స్ ఏంటి, వాళ్ళ ట్రాఫిక్ సిగ్నల్స్, సీజన్స్ ఇట్లాగనమాట అన్నీ రకరకాలుగా ఇచ్చారు. వాళ్ళ క్లాసులకి తగ్గ ప్రాజెక్ట్స్ లాగా ఇచ్చారనమాట. పిల్లలు అయితే ఇంకా మైక్ తీసుకొని వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ షన్నోది విందామండి. I study LKG. My topic is lollipops. Head, yes, mouth, nose, eyes, neck, chest, shoulders, stomach, thighs, ankle, toes. There are 5 sense organs: eyes, nose, tongue, and skin. Thank you, everyone. 3 start. Good morning, everyone. My name is Shraddha Sandhu. I am studying in LKG. My topic is living things and non-living things. Living things can move, can breathe, can grow, and reproduce. Non-living things do not move, do not breathe, do not grow, and do not reproduce. Examples of non-living things: table, chairs, books, balls, etc. Examples of living things: plants, animals, and human beings. Living things have life, non-living things do not have life. Thank you, everyone. There are 8 planets in the solar system: Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, and Neptune. Very good. Thank you. Morning, everyone. My name is Shravan. I am studying in LKG. My topic is traffic signals. We should always follow the traffic signals. Here, red means stop,
green telescope, elephants get ready. Always guards around a zebra crossing. Don't play in the roads. Always walk on the footpath. Always drive, be safe, drive slowly. పర్టికులర్ లేదు, మన 12 o'clock వరకు ఉంటుంది. My topic is shapes. Circle has no sides. It has face. It has 4 sides. Rectangle. It has 4 sides. It has triangle. It has 3 sides. Thank you. LKG. My topic is days of the week. Say Sunday, Monday, Tuesday, Wednesday, Friday. Thank you. I am studying LKG. My topic name is transport. Water transport, air transport, and land transport. Transport means moving from people one place to another place to. There are 3 types of transport: water transport, air transport, land transport, and vehicle transport. ఇంకా మధ్యలో పేరెంట్స్కి కూడా మైక్ ఇచ్చి వాళ్ళని కూడా కొంచెం వాళ్ళ ఒపీనియన్స్ అన్నట్టు చెప్పండి అన్నట్టు అన్నారనమాట. సో నేను చెప్పాను. నేనైతే ఎస్పెషల్గా టీచర్స్కి వాళ్ళ స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాము. ఎందుకంటే ఇట్లా పిల్లలతో ఆర్గనైజ్ చేయడం అనేది అది చాలా పెద్ద పని, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్స్కి అర్థమవుతుందండి, వాళ్ళతో ఒక పని చేయించడం అంటే అది చాలా పెద్ద టాస్క్ అనమాట. అటువంటిది ఇంతమంది సేమ్ ఏజ్ పిల్లలని గ్యాదర్ చేసి వాళ్ళతో ప్రాజెక్ట్ చేయించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు వాళ్ళు అంత కేర్ తీసుకున్నారు. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఓన్లీ ఎక్స్పో ఒకటే కాదు, ఇంకా నోట్స్, మనీ నోట్స్ ఉంటాయి కదండి, అవి కాయిన్స్ కలెక్షన్ అన్నీ కూడా పెట్టారు. అండ్ అట్లాగే ఈ ఎక్స్పో స్టార్టింగ్కి ముందే 1 week ముందు పిల్లలందరి చేత ఏదైనా డ్రాయింగ్ వేయండి అని చెప్పి ఇచ్చారు. పిల్లలు వేసిన ఈ డ్రాయింగ్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారనమాట. సో ఇంత ప్లానెడ్గా వాళ్ళు ఆర్గనైజ్ చేశారంటే అది చాలా పెద్ద విషయం అనమాట. నేనైతే వాళ్ళు చేసిన యాక్ట్కి టోటల్లీ ఇంప్రెస్డ్ అనమాట. ఎన్నిసార్లు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనిపించింది. చిన్నపిల్లలు చెప్పడం అనేసరికి ఇంకా అసలు అది నాకు మైండ్లో నుంచి పోవట్లేదన్నమాట. ఎంత బాగా ఆర్గనైజ్ చేశారు, ఎంత బాగా చేశారు అని. చిన్నపిల్లలకి ఇవే కదండి ఫస్ట్ మెమొరీస్ అన్నట్టు. సో అందుకని నేను కూడా బాగా ఎక్సైట్ అయిపోయాను అనమాట. అండ్ ఇలాంటి ఎక్స్పోస్ వల్ల పిల్లల్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తగ్గుతుంది. అండ్ అట్లాగే వాళ్ళ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా ఈ ఏజ్ నుంచే బాగా డెవలప్ అవుతాయని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతాను. సో ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన పిల్లకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాను అనమాట. బియ్యము, పప్పులు, కాయగూరలు, పళ్ళు పట్టిస్తాడు.
ధన్యవాదాలు. In here, they're learning, preparing, March, April, May, June, July, August, September, October, November, and December. Thank you, everyone. I study again LKG. My topic is domestic animal. Class domestic animal. They last regularly. We give them shelter. They give us milk, meat, eggs, wool, and etc. And domestic animals are cow, sheep, goat, hen, and etc. All domestic animals were first wild animal. Now wild animal. They live in jungle. They kill animals for food. They are very dangerous. Giraffe, zebra, fox, lion, elephant, cheetah, hippopotamus, and this is a wild animals. And this is sheep, domestic animals. Thank you. The topic is flowers, consonants, alphabets. There are 26 letters in English alphabet. There are 5 vowels. తిను సబీనా మా వాడి ఫ్రెండ్ అనే ఒక షాజియాని చూపించాను కదా, వాళ్ళ మదర్ అన్నమాట. తను కూడా ఒక థ్యాంక్స్ మెసేజ్ లాగా చెప్పారు. Helps them to overcome their public speaking as well, and also it gives them they have the activity. In this kind of activity they can share the knowledge to others, which is a really noble deed. So this way they can even share the knowledge to all of the people, and also it helps them in the future. It's a ఇంకా ఇక్కడ నోట్స్ కలెక్షన్ ఒకటి, అండ్ అట్లాగే కాయిన్స్ అన్నీ కలెక్ట్ చేసి ఆ కాయిన్స్ డిస్ప్లే ఒకటి, అండ్ అట్లాగే పిల్లలతో డ్రాయింగ్స్ చేయించారండి. ఈ డ్రాయింగ్స్ అన్నీ కూడా ఒక బోర్డు మీద స్టిక్ చేసి ఎంటర్ అయిన వెంటనే కనిపించేటట్టుగా పెట్టారండి. ఇంకా వచ్చిన వాళ్ళందరం కూడా ఈ బోర్డు మొత్తం చూసి, ఇదిగోండి ఇది మా బాబు డ్రా చేశాడు, ఇది మా పాప డ్రా చేసింది, అట్లా అని చెప్పి అందరం చూపిస్తూ ఉన్నామన్నమాట. ఈ ఎక్స్పో అనే కాదండి, ఈ స్కూల్ వాళ్ళు మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా బాగా చేపిస్తున్నారు. అంటే లైక్ ఒకసారి కలర్స్ డే అని చేపిస్తున్నారు, ఒక్కోసారి పోస్టల్ ఆఫీస్కి తీసుకెళ్తున్నారు, ఒకసారి పిక్నిక్ అని ప్లే ఏరియాకి అట్లా తీసుకువెళ్తున్నారు, ఫెస్టివల్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అట్లాగనమాట ప్రతిదీ కూడా చాలా కేర్ తీసుకొని వీళ్ళు బాగా ఆర్గనైజ్ చేస్తున్నారండి. స్కూల్ పేరు వచ్చి లిటిల్ కిడ్డీస్ ఓల్డ్ డైరీ ఫామ్ దగ్గర. ఇదిగోండి ఇది మొత్తం ఎంటైర్ స్టాఫ్ అనమాట. వీళ్ళందరికీ కూడా ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా లాస్ట్కి మేనేజ్మెంట్ వాళ్ళు కూడా కోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారండి. ఆ తర్వాత పిల్లలందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్టేజ్ మీదకి ఎక్కి మైక్లో వాళ్ళకు వచ్చిన రైమ్స్, వాళ్ళకు వచ్చిన స్టోరీస్, లెసన్స్ అన్నీ కూడా చెప్తా ఉన్నారు. అండ్ లాస్ట్లో పిల్లలే జనగణమన కూడా పాడారండి. ఇంకా నేనైతే కొంతమంది పిల్లల్ని కవర్ చేయగలిగాను, మొత్తం అందరినీ కవర్ చేయలేకపోయాను, టైం కన్సర్న్. ఎవరివన్నా మిస్ అయి ఉంటే మాత్రం ప్లీజ్ ఫీల్ అవ్వద్దు. అండ్ అట్లాగే ఈ వీడియోలో మీకు ఏదైనా నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయండి. ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి, ఎందుకంటే ఇది చిన్నపిల్లల ప్రాజెక్ట్ అండి. సో చిన్నపిల్లల కోసమని చేసిన వీడియో అనమాట, మీకు అర్థమై ఉంటుంది. సో ఇదండి ఇవాళ మా వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో మాకు చెప్పేసేయండి. సీ యూ అండ్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. Let this stop. Blame is good. I love this life very slowly. Sat in the corner eating this Christmas pie.